సేన బలంగా గొంతెత్తింది. సుగాలి ప్రీతి అనేటువంటి అమ్మాయికి న్యాయం జరగాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆవేదన చెందుతూ ఉన్నారు. ఒక బాలికను దారుణంగా హత్య చేసి అత్యాచారం చేసి ఉరిదీస్తే కనీసం న్యాయం కూడా ప్రభుత్వాలు చేయలేకపోతుందని జనసేన పోరాటం చేసింది. ఇప్పుడు సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జనసేనని ముందు అడుగుతూ ఉంది, తర్వాత తెలుగుదేశాన్ని కూడా అడుగుతూ ఉంది, కూటమి ప్రభుత్వాన్ని. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ కేసుకు సంబంధించి? సిబిఐకి అప్పచెప్పాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది నిన్న. అంటే పార్టీ ప్రతినిధిగా కంటే ముందు కూడా ఒక అడ్వకేట్ గా కూడా కొన్ని విషయాలు చెప్తాను. దాని తర్వాత నేను పార్టీ స్టాండ్ కూడా వినిపిస్తాను. సో 2017 ఆగస్టు 19వ మర్డర్ జరిగినప్పుడు అది మొట్టమొదటిగా ఒక తల్లిదండ్రులుగా వాళ్ళకు అనుమానం వచ్చింది. వాళ్ళకున్న రైట్ అది SC/ST అట్రాసిటీ యాక్ట్ 1989 ప్రకారము వాళ్ళు కోరుకున్నట్టు కేసు అయితే పెట్టారు. తర్వాత కేసులో వాళ్ళు నిందితులను తప్పించుకోవడం జరిగింది. 2019 మధ్య జరిగినటువంటి పొరపాట్లు, ముఖ్యంగా అధికారులు ఎందుకు ఆ విధమైన తప్పుడు కేసు అంటే ఏదైతే సెక్షన్లు పెట్టారో ఆ సెక్షన్లను మార్చిన విధానానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అధికారులు ఎవరైతే పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా ఉన్నారో వాళ్ళు ఎందుకు అలా మార్చాల్సి వస్తుంది. తర్వాత శాంపిల్ కలెక్షన్ లో కావచ్చు, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించిన సెలక్షన్స్ లో కావచ్చు, ఆ ఐటమ్స్ లో కావచ్చు, ఎక్కడ పొరపాటు జరిగింది రెండో విషయం. మూడోది మిస్ మ్యాచ్ అయిన డిఎన్ఏలకు సంబంధించి నిందితులది అక్కడ తప్పించే ప్రయత్నానికి పురికొల్పిన ఘటనలు, లేకపోతే దేనికి వాళ్ళు ఆ టైప్ లో చేశారనే దాని మీద కూడా ముఖ్యంగా మొట్టమొదటిగా సిబిఐ విచారణ జరగాల్సిన అంశం. ఎందుకంటే అక్కడ నుంచే కేసు మలుపు తీసుకుంది కాబట్టి. సో ఇకపోతే వాళ్ళు బాధితులుగా న్యాయం కోరే హక్కు వాళ్ళకుంది, అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు. కాకపోతే ఇక్కడ మేమే చేసేసాము, మా వల్లనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, మా వల్లనే లేకపోతే ఇంటి స్థలాలు వచ్చాయని వైసీపీ ఏదైతే క్లెయిమ్ చేసుకుంటుందో మేమే న్యాయం చేసామంటూ దానికి సంబంధించిన ఒక చిన్న వివరణ ఏంటంటే SC/ST అట్రాసిటీ యాక్ట్ 1918 అండ్ 2015 అమెండ్మెంట్ 2016 ప్రకారము ఏం చెప్తుంది చట్టం అంటే వాళ్ళకు రావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి అవి చట్ట ప్రకారం ఇచ్చేయాలి. కొన్ని గవర్నమెంట్స్ ఇస్తాయి, కొన్ని గవర్నమెంట్స్ ఇవ్వవు. ఇచ్చిన గవర్నమెంట్స్ వాళ్ళ జోబుల్లో డబ్బులు కాదు, వాళ్ళ చేతుల్లోకి ఇచ్చేటి కాదు, వాళ్ళ ఆస్తులు కాదు. సో జనసేన అధినేతగా 2020 ఫిబ్రవరి 12వ చేసినటువంటి లాంగ్ మార్చ్ కి సంబంధించి ప్రభుత్వానికి అలాగే దేశానికి తెలియజేశారు సుగాలి ప్రీత్ అనే కేసు ఒకటి ఉంది ఎగ్జిస్టింగ్ లో. ఎందుకంటే మా అధినేతను కలిసిండేది 2019 అక్టోబర్ నెలలో. అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 నెలలకు ఆమె సాక్షాత్తు మా అధినేత మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ఉండగా నేను కూడా ఉన్నాను ఆ రోజు స్పాట్ లో. సో ఆ రోజు కలిసినప్పుడు ఆమె గొల్లుమంటూ ఏడుస్తూ, అమ్మ నాకు తెలియదమ్మా ఈ కేసు గురించి, ఇంత ఆవేదనతో మీరు ఫస్ట్ 2 రోజులు అంటే ఆమె అంత్యక్రియలైన 2వ రోజు నుంచి ఆమె రోడ్డు మీదకి బైఠాయించడం మొదలుపెట్టింది. సో దానికి సంబంధించి కూడా నేను మీకు కొన్ని ఫోటో ఎవిడెన్స్లు కూడా చూపిస్తాను. అయితే 2019-24 మధ్య ఏం జరిగింది అనేది సుగాలి ప్రీతి గారు జస్ట్ ఒక 10 రోజుల కిందట మాట్లాడారు. ఒక చిన్న 30 సెకండ్ల వీడియో చూపిస్తాను, దాని తర్వాత మిగతా సబ్జెక్ట్ చెప్తాను. ఒకసారి చూద్దాం. జరిగింది 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. సిబిఐకి ఎప్పుడు వెళ్ళింది కేసు? సార్ సిబిఐకి 2020లో ఫిబ్రవరిలో ఒక జీవో ఇచ్చారు సార్, మేలో ఒక జీవో ఇచ్చారు సార్. అంటే సిబిఐకి వెళ్ళలేదు, సిబిఐకి మేము ప్రతిపాదిస్తున్నామని జగన్ గారి ప్రభుత్వంలో మాకు జీవోస్ రావడం జరిగింది సార్. సార్ దాని తర్వాత మేము 6 months అయినా కూడా సిబిఐ వాళ్ళు రాకుంటే ఎంక్వైరీకి మేము ఒక 10 to 15 మెంబర్స్ దాకా ఆర్గనైజేషన్స్ లీడర్స్ ని, SC/ST లీడర్స్ ని అందరము పేరెంట్స్ అందరం కలిసి ఢిల్లీ సిబిఐ ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది సార్. సిబిఐ ఆఫీస్ లో అక్కడ వచ్చేసి అమ్మ మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, వన్స్ జీవో గన పాస్ అయ్యింటే మేమే మీ దగ్గరికి వస్తాము ఇన్వెస్టిగేషన్ కి అని చెప్పడం జరిగింది సార్. అయితే జీవోస్ ఇచ్చారు కానీ సరైన పద్ధతిలో ఇక్కడికి రాలేదు అన్నారు సార్. హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి, హోంశాఖ దగ్గర నుంచి సెంట్రల్ హోంశాఖకి వెళ్ళాలి, సెంట్రల్ హోంశాఖ నుంచి డిఓపిటికి వెళ్ళాలి, డిఓపిటి నుంచి సిబిఐకి రావాలి అని చెప్పారు సార్. ఓకే, సో ఏమర్థమైంది ఇప్పుడు ఎవరైతే వైసీపీ అధికారిక మీడియాలో రోజు డిబేట్స్ పెట్టి ఏవైతే క్లెయిమ్ చేసుకుంటుందో మేము అద్భుతాలు చేశాము, మేము న్యాయం చేసేసాము అంటూ ఏదైతే చెప్పుకుంటున్నారో సాక్షాత్తు తల్లి జస్ట్ 10 days బ్యాక్ చెప్పిన స్టేట్మెంట్ ఇది. గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ప్రాపర్ వే ఒక 3 దశలు ఏదైతే ఉన్నాయో ఆ 3 దశలను సరైన వేలో వెళ్ళకోకుండా జస్ట్ ఒక జీవో ఇచ్చేసి మాది అయిపోయింది, మా పని అయిపోయిందని చేతులు దులుపుకున్నారు. ఒక ప్రాపర్ వేలో దాన్ని పంపించలేదు, దాన్ని ఫాలో అప్ చేయలేదు.
సో దానివల్ల 3 ఏళ్ల పాటు కేసు ఎటూ కాకుండా ఉందని సాక్షాత్తు ఆమెతో నేను మాట్లాడాను వారం కిందట. ఆమె చెప్పిన వివరాలు మీకు చెప్తున్నాను ఓపెన్ గా. సో ఇక్కడ ఎక్కడ పొరపాటు జరిగింది? 5 ఏళ్ల కాలం పోయింది. ముఖ్యంగా ఆధారాలు ధ్వంసమై ఉంటాయి, ఆధారాలతో పాటు సాక్షులు ప్రభావితమయ్యే అంశాలు ఉన్నాయి. సో కేసు ఏదైనా సరే విదిన్ 1 వీక్ ఆర్ 10 days లోపల, అంటే మృతదేహము పాడైపోయే లోపల ఏదైతే ఉంటాయో యాజ్ పర్ లీగల్ ప్రొసీజర్ ప్రకారము అవన్నీ ధ్వంసం అయిపోతూ ఉంటాయి డే బై డే జరిగే కొద్దీ కూడా. సో కేసు అనేది ఎవరు లేట్ చేశారు, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు దాన్ని సరైన పద్ధతిలో చేయలేదు అనే దాని మీద కూడా సిబిఐ విచారణ జరగాలి. ఇక పార్టీ అంశానికి వస్తే మా అధినేత గారు దాన్ని మానవతా దృక్పథం కోణంలో దాన్ని మనసుకు తీసుకున్నారు. ఒక మనిషిగా ఒక మనసుకు, ఇది మనసుకు సంబంధించిన కేసు అని గత 5 ఏళ్ల పాటు ఒక కుటుంబ సభ్యుడిగా ఆ కేసుని, లేకపోతే తన సోదరిగా ఆమెను భావించి ప్రతి దశలో కూడా ఆమెను వెన్నంటి నిలబడ్డారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆ కేసుని ఇప్పటికీ కూడా ఆయన అడ్రస్ చేశారు. దాని ప్రభావమే సిబిఐకి మళ్ళీ తిరిగి మరొకసారి ఇవ్వడం. సో అది మా చిత్తశుద్ధి. ఇక దాన్ని ఫాలో అప్ చేసి దాన్ని సరైన పద్ధతిలో డిపిఓటి ద్వారా సిబిఐకి వెళ్లే బాధ్యత కూడా కూటమి గవర్నమెంట్ తీసుకుంటుంది. దాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే న్యాయం చేస్తారు బాధితులకు. ఆ నమ్మకం మాకుంది. బాధితులే స్వయంగా మాకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది అనే భరోసాని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆమె నోటి ద్వారా కూడా మేము వింటామని కూడా నమ్మకంగా చెప్తున్నాము, ధైర్యంగా చెప్తున్నాము, గర్వంగా కూడా చెప్తున్నాను. ఇది మాకు గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకము, అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద మాకున్న దృఢమైన నమ్మకం, విశ్వాసం. సో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా వివేక్ గారు? అవును. సో ఇప్పుడు ఎంక్వైరీ సక్రమంగా జరుగుతుంది అనేటువంటి హోప్ ఉందా మీకు? అధికారులకి అందరూ అక్కడ ఎక్కడైతే నేరం జరిగిందో ఆ పరిసర ప్రాంతాల్లో కానీ మరి వారందరూ కూడా సహకరిస్తారా? ఎందుకంటే ఎవిడెన్స్ వాళ్ళు కలెక్ట్ చేయాలంటే మళ్ళీ ఎక్కడ ఏం జరిగిందని మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కదా దర్యాప్తు. లేదు, ఇప్పుడు ఆవిడ పార్వతి గారు బాధపడుతున్నది ఏంటంటే ప్రాపర్ వేలో సిబిఐ అసలు ఇంతవరకు రాలేదు. ఆమె వరకు కోర్టులో కేసు నడుస్తోంది. స్టిల్ సిబిఐ ఏమంటోంది, ఇది మా పరిధిలోకి తీసుకునేంత కేసు కాదని సిబిఐ వాళ్ళు అంటున్నారు. సెకండ్ వచ్చేసి ఇది ప్రయారిటీ బేస్డ్ గా మాకు చాలా కేసులు ఉన్నాయి. మూడో విషయం వచ్చేసి ఇది ఏమన్నారు, డిఎన్ఏ మ్యాచ్ కాలేదని ఆల్రెడీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది కాబట్టి ఇది అంత మాకు ప్రాధాన్యత కేసు కాదు, మాకు ఆల్రెడీ కేసెస్ ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి అనేది హైకోర్టుకు తెలిపింది. బట్ మేమేమంటున్నాము, కేసు ప్రయారిటీని బట్టి, సివియారిటీని బట్టి జరిగిన అత్యాచారానికి సంబంధించి అది చెయ్యాలనేది బాధితులుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ఈ 3-4 years గా బాధితురాలుగా ఆమె మాట్లాడుతుంది, కంటిన్యూగా కోర్టులో జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరన్న ప్రశ్నకి ఏంటంటే సిబిఐకి ఇవ్వాలంటే మళ్ళీ యాజ్ పర్ ప్రొసీజర్ ఈ 3 దశలు దాటుకోవాలి. అలాగే హోంశాఖకు సంబంధించి ఇది మీరు ఖచ్చితంగా టేకప్ చేయాలి అనేది సిబిఐ డైరెక్టర్ గారు తన శాఖ అధికారులకు ఆదేశించినప్పుడు మాత్రమే ఇది వస్తుంది చేతిలోకి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. లేదా రెండో ఆప్షన్ వచ్చేసి ఒక్క హైకోర్టు, సుప్రీంకోర్టు మాత్రమే దీన్ని తీసుకొని మీరు చేయాల్సిందే అంటే వేరే దారి లేదు. ఇంకా కోర్టు ఆదేశించితే సిబిఐ వాళ్ళకు రెండో ఛాన్సే లేదు. ఇప్పుడు వివేకానంద మొదటి కేసు సిబిఐ వాళ్ళకు ఇవ్వాలి, టైం ఫ్రేమ్ లో పెట్టి ఇవ్వాలని చెప్పింది కూడా హైకోర్టు, సుప్రీంకోర్టులే కాబట్టి వాళ్ళకి వేరే దారి లేదు. సో ఈ 2 దారులలో ఖచ్చితంగా యాజ్ పర్ కూటమి గవర్నమెంట్ సెంట్రల్ సంబంధించిన హోంశాఖ ద్వారా దీన్ని మూవ్ చేసి ప్రొసీజర్ ప్రకారం తీసుకునేలాగా చేయాలి. తీసుకున్న తర్వాత ఆధారాలు కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏదైతే ఆధారాలు ధ్వంసము లేకపోతే సాక్షులకు సంబంధించిన ఎందుకు అలా మ్యానిపులేట్ జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది, తప్పు జరిగింది అనేది అధికారులు తేల్చాల్సిన విషయం. ఇది మీ చేతుల్లో నా చేతుల్లో ఉండదు కాబట్టి సిబిఐ అనేది దాని మీద మనకు ఒక నమ్మకం ఉంది కాబట్టి, ఆ వ్యవస్థ మీద ఇప్పటికీ నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు మాత్రమే దోషులను పట్టుకొని తేలుస్తారనే ఒక నమ్మకం అయితే ఈ రోజుకి మాకుంది. అది కూటమి గవర్నమెంట్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారనే విశ్వాసం మాకు ఉంది. బాధితులు కూడా మేము ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇస్తున్నాం. రైట్. సో ఇక మనతో వైసీపీ నుంచి అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ. సుగాలి ప్రీతి దాదాపు 7 సంవత్సరాల నుంచి కూడా తల్లిదండ్రుల ఆవేదన తీర్చే వాళ్ళే లేరని